Daily. Taste the Daily. హైదరాబాద్ లో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. సికింద్రాబాద్ లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేసింది. పాత స్కూల్లో మత్తు మందు తయారు చేస్తున్న ముఠాని పట్టుకుంది. పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మందును తయారు చేస్తున్నారు. తయారు చేసిన మందును తీసుకెళ్తూ ఉండగా ఈగల్ టీం పట్టుకుంది. హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ ని ఛేదించింది. సికింద్రాబాద్ లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీని గుట్టురట్టు చేసింది. పాత స్కూల్లో మత్తు మందు తయారు చేస్తోంది ఈ ముఠా. పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మరీ ఈ మందును తయారు చేస్తోంది. తయారు చేసిన మందును బయటికి తీసుకువెళ్తూ ఉండగా ఈగల్ టీం పట్టుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. జ్యోతి, పాత స్కూల్ అంటున్నారు, ఏ స్కూల్ ఇది? అలానే అక్కడికి అధికారులకి క్లూ ఎలా దొరికింది? రైట్ పూర్ణిమ, బోయినపల్లిలో అల్ఫాజోలం తయారు చేస్తున్నటువంటి ఒక కేంద్రం మీద ఈగల్ టాస్క్ ఫోర్స్ టీం భారీ ఆపరేషన్ చేసింది. 1 కోటికి పైగా విలువ చేసేటటువంటి అల్ఫాజోలం ను సీజ్ చేశారు ఈగల్ టాస్క్ ఫోర్స్ టీం. అయితే ఒక స్కూల్ ఆవరణంలో ఈ సీక్రెట్ గా అల్ఫాజోలానికి సంబంధించినటువంటి ల్యాబ్ ను ఏర్పాటు చేసుకుని ఈ దందా అంతా కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం ఒక 4గురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అంతేకాకుండా ఈ అల్ఫాజోలానికి సంబంధించి ఏదైతే ఆ కళ్ళులో ఎక్కువగా ఈ కల్తీ కళ్ళు తయారు చేసేటటువంటి వాటిలో ఈ అల్ఫాజోలం అనే ఈ యొక్క సబ్స్టాన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు ఆ స్కూల్ ఆవరణ పరిధిలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కేంద్రం మీద సోదాలు చేశారు. అయితే ఈ స్కూల్ సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అంతేకాకుండా ఒక స్కూల్ డైరెక్టర్ ఈ కేసులో ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మరొక వైపు సంగారెడ్డిలో కూడా ఈ అల్ఫాజోలానికి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీని ఈ మధ్య కాలంలోనే ఈగల్ అధికారులు రైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా 50 లక్షలు విలువ చేసేటటువంటి అల్ఫాజోలం ని సీజ్ చేశారు. మరొక వైపు ఆ కేసులో కూడా ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా బోయినపల్లిలో ఉన్నటువంటి ఒక స్కూల్ ఆవరణంలో మనం చూస్తున్నాం. మేధా హై స్కూల్ కి సంబంధించినటువంటి ఆవరణంలోనే ఈ యొక్క దందాంతా కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక రూమ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ల్యాబ్ లాగా ఉంచి అక్కడ ఇదంతా కూడా నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 1 కోటికి పైగా విలువ చేసేటటువంటి ఈ అల్ఫాజోలం ని భారీ ఆపరేషన్ ద్వారా ఇదంతా కూడా సీజ్ చేయడం జరిగింది. జ్యోతి, సో మేధా హై స్కూల్ అది. ఆ స్కూల్లో ప్రస్తుతం ఆ స్కూల్ నడవట్లేదు. ఆ స్కూల్లో బెంచుల్ని, బ్లాక్ బోర్డ్స్ ని కూడా మనం చూస్తున్నాము. మేధా హై స్కూల్లో ప్రస్తుతం భారీగా ఈ మందుని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈగల్ టీమ్ కి టిప్ అందింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే మందును బయటికి తీసుకెళ్తున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు ఈగల్ టీమ్ అధికారులు.